సినిమా బాగుందన్న, బ్లాక్ బస్టర్. రొటీన్ స్టోరీ లాగా ఉందని చెప్తున్నారు. లేదన్న, రొటీన్ ఏం లేదు, సినిమా చాలా బాగుంది. పూరి గారు కంబ్యాక్ అయితే ఉంది సినిమాలో. సినిమా అయితే బ్లాక్ బస్టర్, అందరు పక్కా చూడాలి. నీ రోల్ ఏంది సినిమాలో? చిన్నప్పుడు క్యారెక్టరా? చిన్నప్పుడు హీరో క్యారెక్టర్. హీరోయిన్ ఉంది మరి అన్న. మార్ ముంత చోడు చింత. పాటలు ఎలా ఉన్నాయి సినిమాలో? సినిమాలో పాటలు బాగున్నాయి అన్న, అందరు పక్కా చూడండి. చాలా మంది అన్నారు సినిమా లాగ్ ఉందని చెప్తున్నారు. లేదన్న, లాగేం లేదు. సినిమా అందరూ యూత్ అందరు కలిసి చూడాలి. సినిమా చాలా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అన్న సినిమా. నాకు రామ్ గారితో లేదు, నేను రామ్ అన్న చిన్నప్పుడు. ఓకే, మరి పూరి జగన్నాథ్ ఎలా ఉంది మరి ర్యాప్? ఈ సెకండ్ మూవీ కాదు, పూరి జగన్నాథ్ గారితో నేను చేసిన ఫస్ట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది అక్క సినిమా, అందరు చూడండి పక్క. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, సెకండ్ హాఫ్ అంతా సూపర్ అన్న. ఏడ రామ్ ఎనర్జీని మాత్రం ఇచ్చి పడేసి అన్న, నిజంగా చెప్తున్నా. సూపర్ అన్న, సూపర్. నిజంగా చెప్తా, చాలా బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పాలంటే సినిమా చెప్పండి, చాలా బ్లాక్ బస్టర్ అన్న. మన ముందుగా సంతోషపడిన విషయం ఏంటంటే ఇలా 15 ఆగస్టు సినిమా బ్లాక్ బస్టర్ అన్న. బోలో భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసి చెప్తా. రామన్న కెరియర్ లో ఇది మళ్ళా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఎవరు చెప్పినా నాకు చెప్పన్నా, ఎవరు చెప్పినా లాగినని నువ్వు చెప్తున్నావు. సినిమా చూసినాక చెప్పాను సినిమా ఎట్లుందో. సినిమా చూసినాక చెప్పాను పూరి జగన్ కంబ్యాక్ అన్న. పూరి జగన్ కంబ్యాక్ అని చూడ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. సినిమా ఎక్కడ బోరింగ్ కాదు. ఫస్ట్ నుంచి సెకండ్ పార్ట్ దుమ్ము లేపేసిన అన్న. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు, ఏ సీన్ బోర్ అనుకుంటుంది నీకు. ప్రతి సీన్ థియేటర్లో నీకు లోపుది అన్న. ఒక టైంలో పోకిరి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, మళ్ళా డబుల్ స్పాట్స్ అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ సినిమా. నా సినిమాలో ఎలా ఉందో అది ఇచ్చిన, నా బూతులో లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్నా. తల్లి సెంటిమెంట్ అన్న, తల్లి సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉంది అన్న. తల్లి సెంటిమెంట్ మంచి. ఒక డైలాగ్ ఉంటుందన్న, దిమాగ్ ఉన్నోనికి చదువు లేదని చెప్తాను హీరో. దిమాగ్ ఉండే బతకొచ్చు బిడ్డ, సింహం కూడా చదువు రాకుండా బతుకుతాను, సింహం లేక బతుకుతా అని చెప్తానా. అది డైలాగ్ హైలైట్ అన్న. ఆలీ క్యారెక్టర్ మస్తు ఉందన్న. ఓ ఓ ఓ ఓ అది హైలైట్ డైలాగ్ అన్న. ఆలీ క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేచిపోయింది. అరే అన్న, చాలా డిఫరెంట్ ఉంది ఆలీ, చాలా డిఫరెంట్. ఏ సినిమాలో మనం చూడలేదు ఆలీ గారిని. ఈ సినిమాలో కొత్తగా చూసినాం, డిఫరెంట్ గా చూసినాం ఆలీ గారిని. చాలా బాగున్నాడు అన్న. ఏ కెపాసిటీ దానికి ఉంటది. రామన్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. నిజంగా చెప్తే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే. ప్రతి సాంగ్ చాలా బాగుంది, ప్రతిదీ చాలా బాగుంది. సినిమా చూసా ఎంజాయ్ చేస్తాం. అద్రిపోతాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే అద్రిపోద్ది. అసలు ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు అయితే పక్కా రామ్ పోతినేని గారు హిట్ కొట్టారు. పూరి జగన్నాథ్ కి కంబ్యాక్ మూవీ ఇది, బ్లాక్ బస్టర్. నేను దాని గురించి వేరే సినిమాల గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. 3తో వస్తాడు సినిమా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. హైలైట్ అన్న ఆలియా కామెడీ అన్న. ఆలియా కామెడీ అయితే మస్తుంది. బోక ఎరక్కొడేసాడు అంతే కామెడీతో. సినిమా మొత్తంలో అన్న పూరి అన్న కాన్సెప్ట్ కంబ్యాక్ చేశాడు. మళ్ళీ సినిమా అయితే చాలా బాగుంది. మళ్ళీ డబుల్ స్మార్ట్ 3 వస్తుంది అని అనుకుంటున్నాను. మాస్ మహారాజ్ కూడా మామూలు లేదన్నా, ఎరక్కొడేసాడు అన్న రవితేజ్ అన్న. జై మాస్ మహారాజ్ అన్న, జై డబుల్ స్మార్ట్. చాలా బాగా యాక్టింగ్ చేశాడు, డాన్స్ చేశాడు, ఫైట్లు బాగున్నాయి. కంబ్యాక్ పూరి జగన్నాథ్ కంబ్యాక్. సాంగ్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ చాలా బాగుంది. సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏంది? మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. మదర్ సీన్ చాలా బాగుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. 5 out of 5 ఇస్తా. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పూరి జగన్నాథ్. సినిమానా డబుల్ స్మార్ట్ బాగుంది. సినిమాలో నీకు ఏమొచ్చింది? పూరి గారి డైరెక్షన్ బాగుంది, రామ్ గారి యాక్షన్. సినిమా చాలా మంది లాగ్ ఉంది అంటున్నారు. లేదు అలా ఏం లేదు, బాగుంది. ఆలీగడ్ కామెడీ కానీ అంత బాగుంది. పూరి మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. మళ్ళీ లైగర్ లాగా ఇది కూడా అట్నే పడిపోద్ది అంటారు. లైగర్ వేరే, ఇది బాగుంది. సో ఎన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు? ఒక 500 కోట్ల వరకు. 500 కోట్ల బాగుంది భయ్య సినిమా, బాగుంది. కానీ లైగర్ కన్నా బెటర్. లైగర్ కన్నా చాలా బెటర్. పూరి జగన్నాథ్ కంబ్యాక్ అంటారా? లేదన్న,
అస్సలు కాదు. ఈ సినిమాలో బాగా నచ్చింది రామ్ సంజయ్ దత్ యాక్టింగ్ తప్ప ఇంకేం లేదన్న అక్కడ, మొత్తం సేమ్. రామ్ అలీ ఓకే బాగుంది, అలీ కామెడీ బాగుంది. రామ్ సంజయ్ దత్ తప్ప ఇంకేం లేదు, సేమ్ స్టోరీ. స్క్రీన్ ప్లే నార్మల్ ఉంది, ఇంకా మొత్తం నార్మల్ అనిపించింది అసలు. ఓకే యావరేజ్ నార్మల్ యావరేజ్. సాంగ్స్ కూడా యావరేజ్, అసలు ఏం లేదు. ఈ సీక్వెల్ కలిసి వచ్చింది, ఎందుకంటే సీక్వెల్ ఉన్న చాలా వరకు మూవీస్ సీక్వెల్లో మనకి బోరింగ్ అనిపిస్తుంది. బట్ ఇందులో ఎవ్రీ డైలాగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆయన మాట్లాడే ఎవ్రీ పంచ్ డైలాగ్స్ అండ్ మోర్ ఓవర్ అలీ కామెడీ గిట ఇన్ బిట్వీన్ చాలా ప్లస్ పాయింట్ మూవీకి. ఎక్కడ బోర్ లేదు. ఎండింగ్ ఫైట్ మాత్రం ఏంటంటే ఫస్ట్ మూవీ లాగానే ఎండింగ్ ఫైట్ ఇచ్చాడు, బట్ విలన్ డిఫరెంట్. అది తనకు సెంటిమెంట్ అనుకుంటా పూరి జగన్నాథ్కి, చాలా బాగా వర్కౌట్ అయింది. అవును, మేబీ అది ఒక సెంటిమెంట్ ఉండొచ్చు తనకు పూరి జగన్నాథ్కి. బట్ ఆ మూవీ సాంగ్ అనేది దేవుని సాంగ్ ఎవరికన్నా లైక్ చేస్తారు, అండ్ ఇట్స్ అ వెరీ ఫేమస్ సాంగ్, శివుని సాంగ్ కాబట్టి అందరికీ నచ్చుతుంది. హీరోయిన్ గ్లామరస్ గా ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఆమె దాంట్లో అన్ని ఉన్నాయి. ఆమె కూడా చాలా ప్లస్ అయింది మూవీకి, చాలా బాగా చేసింది. చాలా బాగుంది, చాలా అంటే ఎక్సలెంట్. ఆమె యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, సీరియస్నెస్ ఉంది, తర్వాత ఎమోషన్ ఉంది, అన్ని పండించింది ఆమె. సినిమా లేకుందంట. పూరి గారు లేకపోతే అలీ గారు లేరు, అలీ గారు లేకపోతే పూరి గారు లేరు. ఇద్దరి కాంబినేషన్ ఆల్వేస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళిద్దరు కాంబినేషన్. దీంట్లో మళ్ళీ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అనేది, సూపర్ హిట్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అందరు నవ్విచ్చేస్తారు బాగా, చాలా సూపర్ హిట్. లాగ్ అస్సలు లేదు, ఎక్కడ మీకు లాగ్ అనిపించదు. అలా పటపట వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ కానీ, కామెడీ కానీ, తర్వాత ఎమోషన్స్ కానీ అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. నచ్చింది మొత్తం ఆ స్మార్ట్నెస్, తర్వాత రామ్ గారి యాక్షన్, రామ్ గారి పర్ఫార్మెన్స్, తర్వాత మళ్ళీ మదర్ సెంటిమెంట్ అన్ని బాగా మిక్స్ చేసి అంటే ఒక కమర్షియల్ మూవీ చేశాడు ఆయన. ఇది మళ్ళీ పెద్ద హిట్ 100%. లేకపోతే అసలు హిట్టే కాదు, అది చాలా బాగుంది. సినిమాలో మీకు నచ్చింది? నాకు నచ్చింది మన నచ్చందంటే ఏం లేదండి, నాకు అన్ని నచ్చాయి. అంటే కొన్ని సీక్వెన్సెస్ మనకు, కొన్ని సీన్స్ మనకు స్మార్ట్ శంకర్ని కనిపిస్తాయి, మళ్ళీ పాత సినిమా కనిపిస్తుంది. క్లైమాక్స్ మళ్ళీ మనకు పాత సినిమాలో క్లైమాక్స్ కొంచెం మ్యాచ్ అవుతుంది, కానీ ఎండింగ్ మాత్రం చాలా బాగా చేశారు, బాగుంది. ఓవరాల్ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి నేను 9 ఇస్తాను. 9 ఇస్తాను. కలెక్షన్ ఎంత వచ్చింది అంటారు? ఏమండి కలెక్షన్? ఇది ఇప్పుడున్న సినిమాలు అన్నింటిలో ఇదే పెద్ద హిట్ అండి, కలెక్షన్ బాగా బంపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. బాగుందన్న సినిమాలో నీకే నచ్చింది? హీరో యాక్టింగ్ మాకు నిజంగా నిజమన్నా. నేను రామ్ పోతున్నాను ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్. అంటే శ్రీసత్యలాగా, అందుకే ఇక్కడికి వచ్చా ఫస్ట్ షో చూద్దాం. సినిమా అయితే బ్లాక్ బస్టర్, హైట్ సూపర్ అన్న. సినిమాలో నీకు నచ్చింది ఏంది? ఐటమ్ సాంగ్ నచ్చలేదా? ఎంట్రీ సాంగ్ హైలైట్ అన్న. ఇంకా నీకు పూరి డైరెక్షన్ అప్పట్లో ఇప్పుడు కంబ్యాక్ వచ్చారంటారా? చాలా ఇష్టం. కంబ్యాక్ వచ్చారంటారా పూరి గారు? దీంతో అయితే కంబ్యాక్ అన్న 100%. లాగర్ తో ఫ్లాప్ అయినా దీంతో అయితే కంబ్యాక్ పక్కా 100%. చాలా మంది సినిమా లాగ్ ఉంది అంటున్నారు అన్న. అయ్యో నచ్చినోడు చెప్తాడు, నచ్చినోడు ఫ్లాప్ అనే చెప్తాడు. ఎవరికి ఎవరు ఇష్టం ఉంటే తెలుస్తుంది అన్న. రేటింగ్ ఎంత? 5.5 ఇస్తా అన్న. యావరేజ్ అన్న. సినిమా యావరేజ్. లాగ్ ఉందా లేకపోతే మామూలుగానే ఉందా? అంటే పాత స్టోరీ లాగా ఉంది, స్మార్ట్ శంకర్ స్టోరీ లానే ఉంది, కాకపోతే ఎలిమెంట్స్ కొద్దిగా కొత్తగా ఉన్నాయి. నాకు నచ్చింది హీరోయిన్. నచ్చనిదా స్టోరీ? సంజయ్ దత్ గారు బాగుంది. అంటే ఇంకోటి స్టోరీ పికప్ చేసింది కూడా రాజమౌళి వాళ్ళ నాన్నగారు అంట, దానికి ఏం చెప్తారు? స్టోరీ పికప్ చేసింది కాదు, ఆయన జస్ట్ మార్చారని చెప్పారు, కానీ అంత ఎక్కలేదు అన్న సినిమా మాత్రం. ఎలా ఎక్కింది అంటే స్టోరీ కొత్తగా ఉండాలి, కానీ పాత స్టోరీనే జస్ట్ రీమోడలింగ్ చేసి ఇస్తే నచ్చదు కదన్నా. స్మార్టే బాగుంది. యావరేజ్. పూరి గారు రీచ్ అవ్వలేదు, ఎవరు అవ్వలేదు. అంటే పూరి గారు డల్ అయిపోయారంటారా? డల్ అయిపోయారని చెప్పలేను, కానీ బట్ ఆయనకి ఏమైందో తెలియదు, కానీ పాత సినిమాని మళ్ళీ రీమోడలింగ్ చేసి ఇచ్చారు, కానీ ఎక్కలేదు సినిమా మాత్రం. ఓవరాల్ రేటింగ్ ఎంత? 1.5. 5కి బాగుంది. బాగుందా? సినిమాలో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, రామ్ గారి ఎనర్జీ బాగుంది, కానీ పూరి గారు స్టోరీ పరంగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. అతను బిజినెస్ మ్యాన్, ఇడియట్, చిరుత, పోకిర్ లాంటి సినిమాల్లాగా ఉండట్లేదు, చాలా వరకు ఇంప్రూవ్ కావాలి. అంటే ఓల్డ్ మోడల్ మూవీ లాగా ఉంది, కొత్తగానే ఉందా? అదంతా ఎలా ఉందంటే ఇంకా స్టోరీ ప్లాట్ సరిగా లేదు. స్టోరీ పికప్ చేసింది రాజమౌళి వాళ్ళ ఫాదర్ అని చెప్పారు. లేదు, అది తన సొంత స్టోరీ అయి ఉంటుంది. సో రాజమౌళి వాళ్ళ ఫాదర్ చేస్తే ఇట్లా ఉండదు స్టోరీ, అది బిగ్ స్కేల్లో ఉంటుంది, అంతగా లేదు.
సో పెద్దగా అంటూ ఏం లేదు. కామెడీ ట్రాక్ తో ఫస్ట్ హాఫ్ చాలా బాగా నడిచింది. సెకండ్ హాఫ్ ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఆ విధంగా లేదు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తాం? ఓవరాల్ గా ఇట్స్ వాచబుల్ అంతే. రేటింగ్ చెప్పలేను, చూడొచ్చు. వన్ టైం వాచబుల్ అంటారు.